నమస్తే తెలుగు ఆడియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా పేరు గాజీ. ఈ సినిమాని చూసి ఉంటే షూర్ గా మీ మైండ్ లో ఈ క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి. అసలు ఈ సినిమా రియల్ స్టోరీయా? ఒకవేళ రియల్ స్టోరీ అయితే ఈ స్టోరీ ఎక్కడ జరిగింది అండ్ ఇందులో ఉన్న హీరో హీరోయిన్ ఎవరు? అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. గాజీ మూవీని 1971 ఇండో పాక్ వార్ మధ్యలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. 1971 ఇండియా మరియు పాకిస్తాన్ వార్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వారి కోసం కొంచెం బ్రీఫ్ గా ఒకసారి తెలుసుకుందాం. 1971 కి ముందు పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా మరియు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ వారు ఇండిపెండెన్స్ కావాలని డిమాండ్ చేశారు, కానీ వెస్ట్ పాకిస్తాన్ వారు దానికి అంగీకరించలేదు. అప్పుడు మన ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వెస్ట్ పాకిస్తాన్ కి అపోజిట్ గా ఈస్ట్ పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ కోసం పోరాడింది. అప్పుడు ఆ ఈస్ట్ పాకిస్తాన్ విక్టరీ సాధించి బంగ్లాదేశ్ గా అయింది. ఈ వార్ లో ఇండియన్ నేవీకి మరియు పాకిస్తాన్ నేవీకి ఒక బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఈ బ్యాటిల్ లో ఇండియన్ సబ్మెరైన్ INS కరెంజీ S-21 అండ్ పాకిస్తాన్ సబ్మెరైన్ PNS గాజీకి ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఈ సినిమాలో ఆ వార్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. చాలా గ్రిప్పింగ్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటుంది ఈ స్టోరీ. ఇంకా డీటెయిల్ గా వెళ్లే ముందు ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మన ఛానల్ నుంచి ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్. గాజీ మూవీలో హీరోగా నటించింది రానా దగ్గుబాటి. ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అర్జున్ వర్మ. ఆయన ఇండియన్ నేవీలో ఒక లెఫ్టినెంట్ కమాండర్. ఆయన బ్రేవ్ గా అండ్ స్మార్ట్ గా పాకిస్తాన్ సబ్మెరైన్ ని ఫేస్ చేశాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ తాప్సీ పన్ను. ఆమె క్యారెక్టర్ నేమ్ అనన్య. ఆమె ఒక నర్స్ అండ్ వార్ లో హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్. బట్ మూవీలో మెయిన్ ఫోకస్ సబ్మెరైన్ వార్ మీద ఉండడం వల్ల అంతగా రొమాన్స్ ఉండదు. కేకే మీనన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో ఉన్నారు. ఆయన క్యారెక్టర్ నేమ్ కెప్టెన్ రణ్విజయ్ సింగ్. ఆయన ఇండియన్ సబ్మెరైన్ కి కమాండర్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. గాజీ మూవీని సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాని చాలా రియలిస్టిక్ గా తీశారు. సబ్మెరైన్ బ్యాటిల్స్ ని చాలా డీటెయిల్ గా చూపించారు. ఈ సినిమా బడ్జెట్ అరౌండ్ 40 to 50 crores ఉందంట. ఈ బడ్జెట్ లో సబ్మెరైన్ సెట్స్, వార్ సీన్స్ అండ్ VFX కి ఎక్కువగా స్పెండ్ చేశారు. ఈ సినిమాని హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో తీశారు. హిందీలో ద గాజీ అటాక్ అండ్ తెలుగులో గాజీ అని రిలీజ్ అయింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా గాజీని నామినేట్ చేశారు. అండ్ బెస్ట్ డైరెక్టర్ గా సంకల్ప్ రెడ్డిని కూడా నామినేట్ చేశారు. అండ్ బెస్ట్ యాక్టర్ గా రానా దగ్గుబాటిని కూడా నామినేట్ చేశారు. ఈ గాజీ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా ప్యాట్రియోటిక్ థీమ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ కోసం చాలా అప్రిషియేట్ చేశారు. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు మీరు కూడా ఫిల్మ్ అభిమాని అయితే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మీ ఫేవరెట్ మూవీని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.